ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ అయితే తగిలింది. కోర్టు కీలక తీర్పు, సిబిఐ సంచలన నిర్ణయం. దాని గురించి వార్తలు అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ. అయితే ఎమ్మెల్సీ కవిత షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు మళ్ళీ దవ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు విధించిన 3 రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఈరోజు కొంత సమయం క్రితం సిబిఐ కోర్టులో హాజరుపరిచింది. ఈ 3 రోజుల కస్టడీలో కవితను సుదీర్ఘంగా విచారించారు అధికారులు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు లేదని సిబిఐ కోర్టులో చెప్పింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. సిబిఐ మరో 14 రోజుల కస్టడీ అడగా కోర్టు మాత్రం 9 రోజులు మాత్రమే ఇచ్చింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఇక నిన్న కవితను అన్న కేటీఆర్ కలిశారు. కేసు విషయంలో కాసేపు చర్చించారు. కోర్టు తీర్పు తర్వాత సిబిఐ అధికారులు కవితను మళ్ళీ తీహార్ జైలుకు తరలించారు. సిబిఐ కాదు, బీజేపీ. సిబిఐ కవితను కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బయట బీజేపీ వాళ్ళు అడిగిందే లోపల సిబిఐ అడుగుతుందన్నారు. 2 నెలల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అడిగిందే అడుగుతున్నారు, కొత్తది ఏమీ లేదు అంటూ చెప్పారు కవిత. అయితే కవిత ఇలా మాట్లాడడం మీద కోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. మరోసారి ఇలా మాట్లాడొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ ఆమె అయితే జైలుకి